లావు సన్నం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనము రాళ్ళతోని చిన్నది పెద్దది ఎట్లుంటుందో ఒకసారి నేను ప్రాక్టికల్గా నేను చూపిస్తాను. అక్షయ ఇప్పుడే దెబ్బ పడ్డా, ఇప్పుడే పడ్డదిగా నా విన్నది. ఇక్కడ చూడండి, ఇందులో నేను ఇట్లా గుబ్బలు పెడుతున్నా. ఇందులో ఏది పెద్దగా ఉన్నది, ఏది చిన్నగా ఉంది? చిన్నగా పెద్దగా పెద్దది చిన్నది. ఇప్పుడు చూడండి, ఇలా ఇది ఎక్కువ మూడు కుప్పలు చూడండి, పెద్దది చిన్నది చిన్నది. ఏయ్ సాయి పల్లవి, అవునా సాయి పల్లవి తింటున్నావా? ఎటుదానవా? ఇది అయిపోయింది, అది తింటుంది. మంచి కూర్చోండమ్మా. పెద్దది చిన్నది చిన్నది. పూర్వ గణిత భావనలు, పూర్వ గణిత భావనలు. పూర్వ గణిత భావనలు అంటే దాంట్లో ఏమొస్తాయి? పెద్దది చిన్నది చిన్నది. పొట్టి పొడుగు. పొట్టి అంటే చిన్నది, పొడుగు అంటే పెద్దది. ఇప్పుడు లేవు పైకి ఇట్లా లేచి అనులో నువ్వు లేచి నిలవాడు. వీళ్ళు ఎట్లున్నారు? పొడుగు పొట్టి ఎట్లున్నారు? ఇది కూడా పూర్వ గణిత భావనల దాంట్లోనే ఒక అంశం అన్నమాట. ఇవి ఎట్లుంది? ఇవి ఎట్లుంది దీవెనా? మంచి కూర్చో నువ్వు. ఇవి ఎట్లుంది? ఈయన ఎట్లుండు? ఎట్లుండినా? ఈమె పొడుగు పొడుగు పొట్టి. వెరీ గుడ్, క్లాస్ కొట్టండి ఒకసారి వాళ్ళకి. ఇప్పుడు నువ్వు లేవు. ఇంకెవరు వస్తారు? ఏమొద్దు, నేను ఎవరి పేరు పిలిస్తే వాళ్ళు వద్దు. నువ్వు లేవు, నువ్వు లేవురా. లేవు లేవు లేవు. ఇక్కడ నువ్వు ఇక్కడ అమ్మా, నువ్వు ఇక్కడ. ఇప్పుడు మనము రాళ్ళతో చూసుకున్నాం కదా, ఎక్కువ తక్కువ తక్కువ, ఎక్కువ తక్కువ తక్కువ. ఇక్కడ చూడు, పొడుగు పొట్టి. ఈయన ఎట్లున్నాడు? ఇప్పుడు ఏమనాలి? పెద్దగా చిన్నగా చిన్నగా. పొడుగు పొట్టి పొట్టి. నేను చెప్తున్నా, నువ్వు చూడు సంతో చాలు. పొడుగు పొట్టి పొట్టి. అంటే ఏమొచ్చినాయి? ఈమె ఇది ఇంకా పొడుగుంది, ఈ పొడుగు కన్నా ఇంకా కొంచెం పొట్టిగుండు, ఈ పొట్టి కన్నా ఇంకా పొట్టిగున్నాడు వీడు. అవునా? దీన్నే పూర్వగణిత భావనలు అని చెప్పినాం. నువ్వు ముచ్చినాడు, నేను అడిగినప్పుడు నువ్వు చెప్పు. క్లాస్ కొట్టండి ఒకసారి. అదే వీడియో మీ నాయనకు పెడతా, ఎంత రామసక్కగా నువ్వు చెప్తున్నా అనేది తెలుస్తుంది. ఈ వీడియోలు మీ డాడీ వాళ్ళకి పెడతాను, మీరేం చేస్తున్నారు అనేది. వాళ్ళకి లంగా కప్పుతున్నారు. కప్పుతున్నది. అందరేమో వాళ్ళు చెప్తుంటే వాళ్ళు ముగ్గురు ఆట పెట్టారు. వీడైనా చక్కగా చెప్తా ఉన్నాడు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. తీయమ్మా.